Hello everyone, welcome to Compete Minds. In this session, we are going to discuss the topic of parajumble and we will see what are different methods we can use to solve the questions on parajumbles. ఈ సెషన్లో మనం పారాజంబుల్స్ అనే ఈ సెక్షన్ నుంచి వచ్చే డిఫరెంట్ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి మరియు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం ఎటువంటి మెథడ్స్ ఉపయోగించి ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేద్దాం. మనం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో సాధారణంగా ఈ పారాజంబుల్ అనే సెక్షన్ నుంచి క్వశ్చన్స్ని ఖచ్చితంగా రావడం మనం గమనించవచ్చు. సో ఈ పారాజంబుల్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వీటిని మనం ఏ మెథడ్స్తో సాల్వ్ చేద్దాం అనేది మనం డిస్కస్ చేద్దాం. మనం ఈ పారాజంబుల్ సెక్షన్కి వచ్చేసినట్లయితే కొన్ని సెంటెన్సెస్ మనకిచ్చి ఇవి జంబుల్ ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఒక కరెక్ట్ లాజికల్ కొహరెంట్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకి ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చి మిగతా సెంటెన్సెస్ని అరేంజ్ చేయమంటారు. అలానే కొన్ని సందర్భాల్లో ఫస్ట్ మరియు లాస్ట్ సెంటెన్స్ ఇచ్చి ఈ మధ్యలో ఉన్నటువంటి సెంటెన్స్ని ఒక లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతుంటారు. సో మనకు క్వశ్చన్ ఎలా ఉన్నప్పటికీ ఈ సెంటెన్సెస్ని ఒక లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయడం అనేది మనకి ప్రధానమైన టాస్క్. ఈ సెంటెన్సెస్ ఇలా ఇచ్చినప్పుడు వీటిని ఎలా ఆన్సర్ చేయాలి మరియు మనం ఏ మెథడ్స్ వాడుతాం అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్, లెట్ us see how a paragraph is constructed. మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు అసలు ఒక పారాగ్రాఫ్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది మనం ఒకసారి చూద్దాం. ఏ వెల్ కన్స్ట్రక్టెడ్ పారాగ్రాఫ్ స్టార్ట్స్ విత్ అన్ ఎంగేజింగ్ స్టేట్మెంట్ ఫాలోడ్ బై opposing or supporting statements, sometimes with examples, and concludes with a summary. మనం ఒక టిపికల్ పారాగ్రాఫ్ని చూసుకున్నట్లయితే దీనిలో ఒక స్టార్టింగ్ స్టేట్మెంట్ అనేది ఉంటుందండి. దీని తర్వాత దీన్ని సపోర్ట్ చేసే లేదా అపోజ్ చేసే స్టేట్మెంట్స్ ఉంటాయి విత్ ఎగ్జాంపుల్స్. కొన్నిసార్లు ఎగ్జాంపుల్స్తో ఉండడం కూడా మనం గమనించవచ్చు. మరియు లాస్ట్లో కన్క్లూజన్ లేదా సమ్మరీని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది ఒక టిపికల్ పారాగ్రాఫ్. ఇందులో మనకు కొన్నిసార్లు స్టార్టింగ్ స్టేట్మెంట్తో ఓన్లీ అపోజింగ్ స్టేట్మెంట్ విత్ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఓన్లీ సపోర్టింగ్ స్టేట్మెంట్ విత్ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. సో ఓవరాల్గా ఒక నార్మల్ పారాగ్రాఫ్ అనేది ఇలా స్టార్టింగ్ స్టేట్మెంట్స్తో, సపోర్టింగ్ లేదా అపోజింగ్ స్టేట్మెంట్స్తో మనకు సమ్మరీతో ఉండడం మనం గమనించవచ్చు. సో ఇలా ఒక పారాగ్రాఫ్ ఉండేటప్పుడు ఇందులో మనకి ఈ స్టార్టింగ్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయడం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అవుతుంది. ఈ స్టార్టింగ్ స్టేట్మెంట్ అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. ఇండిపెండెంట్ స్టేట్మెంట్ మీన్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిపెండెంట్ వర్డ్స్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అని ఎప్పుడు అంటామండి మనం? దానిలో ఎటువంటి డిపెండెంట్ వర్డ్స్ ఉండకూడదు. డిపెండెంట్ వర్డ్స్ అంటే ఇన్ఫ్యాక్ట్, ఆన్ ద కాంట్రరీ, హౌఎవర్, బట్ ఇటువంటి వర్డ్స్ ఉన్నట్లయితే అది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అవ్వదు. అలానే ప్రొనౌన్స్ ఉన్నప్పటికీ, కొన్ని ప్రొనౌన్స్ ఉన్నా అది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అవ్వదు. అంటే అందులో ఉన్నటువంటి వర్డ్స్ వేరే దానికి రెఫరెన్స్ ఇస్తున్నాయి. సో అలా రెఫరెన్స్ ఇచ్చే స్టేట్మెంట్ని మనం ముందు రాసిన తర్వాత మాత్రమే ఈ స్టేట్మెంట్ని రాస్తాం. సో ఇటువంటి స్టేట్మెంట్ అనేది మనకి ఫస్ట్ స్టేట్మెంట్గా ఉపయోగపడదు. కాబట్టి మనకి స్టార్టింగ్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలండి? ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. అంటే దీనిలో ఎటువంటి డిపెండెంట్ వర్డ్స్ ఉండకూడదు. అంటే దీన్ని వేరే దానికి రెఫర్ చేసేటువంటి వర్డ్స్ ఉండకుండా ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అనేది ఉండాలి. అటువంటి స్టేట్మెంట్ని మనం దేని చేస్తామండి? ఒక స్టార్టింగ్ స్టేట్మెంట్గా మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. మనకు ఫస్ట్గా ఉన్నటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. లెట్ మీ రీడ్ ద సెంటెన్సెస్. దేర్ఫోర్ బై విజువల్ రిప్రజెంటింగ్ డేటా ట్రెండ్స్ అండ్ ప్రొజెక్షన్స్ దే ఎంపవర్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ ఫర్ ఎ మోర్ సస్టైనబుల్ ఫ్యూచర్. మనం ఈ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి దేర్ఫోర్ అనే వర్డ్ని మనం గమనించవచ్చు. ఈ వర్డ్ మనం ఎప్పుడు వాడుతామంటే ఏదైనా ఒక ఐడియా ఇచ్చి దానికి సమ్మరీగా చెప్పేటప్పుడు మనం దేర్ఫోర్ అనే వర్డ్ వాడుతాం. సో ఇందులో ఒక డిపెండెంట్ వర్డ్ ఉంది కాబట్టి మనం ఈ సెంటెన్స్తో ఒక పారాగ్రాఫ్ని మనం స్టార్ట్ చేయలేము. సో ఇది మనకి ఒక ఫస్ట్ స్టేట్మెంట్గా మనకి ఉపయోగపడదు. కాబట్టి మనం ఈ పారాగ్రాఫ్ని స్టార్ట్ చేయడానికి ఈ సెంటెన్స్ని ఉపయోగించి పారాగ్రాఫ్ని మనం స్టార్ట్ చేయలేము. సో లెట్ us read the next sentence. Observe the next sentence. For an instance, graphs and charts convey complex information
టు పాలసీ మేకర్స్ అండ్ ద పబ్లిక్ అవాయిడింగ్ సస్టైనబుల్ పాలసీస్. మనం ఈ సెంటెన్స్ని మనం చూసుకున్నట్లయితే ఇందులో ఫర్ యాన్ ఇన్స్టాన్స్ అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫర్ యాన్ ఇన్స్టాన్స్ అని మనం ఎప్పుడు వాడుతామండి? మనం ఏదైనా ఒక ఐడియాకి కొన్ని ఎగ్జాంపుల్ యాడ్ చేయడానికి మనం ఫర్ యాన్ ఇన్స్టాన్స్, టు ఇలిస్ట్రేట్, ఫర్ ఎగ్జాంపుల్ అనే వర్డ్స్ వాడుతాము. సో ఇది ఒక డిపెండెంట్ వర్డ్ కాబట్టి మనం దీన్ని ఒక ఇండిపెండెంట్ సెంటెన్స్ అని మనం చెప్పలేము. మరియు ఈ సెంటెన్స్ని మనం పారాగ్రాఫ్ని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ సెంటెన్స్గా వాడలేము. నౌ అబ్జర్వ్ ద నెక్స్ట్ సెంటెన్స్. These visuals serve as powerful tools encouraging collective action to address environmental challenges, illustrating the urgency of the issue. మనం ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెంటెన్స్ కూడా మనకి ఫస్ట్ స్టేట్మెంట్గా ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదు అని అడిగినట్లయితే ఇక్కడ దీస్ విజువల్స్ అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. దీస్ అనే ఒక ప్రొనౌన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ దీస్ విజువల్స్ అని మెన్షన్ చేసినట్లయితే ఇవి ఏ విజువల్స్ అని తెలియకుండా మనం ఈ స్టేట్మెంట్తో సెంటెన్స్ని మనం స్టార్ట్ చేయలేము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు మిగిలిన ఒకే ఒక సెంటెన్స్ డి సెంటెన్స్ అండి. లెట్ us రీడ్ ద సెంటెన్స్. ఇన్ డిస్కషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ డేటా విజువలైజేషన్ టూల్స్ ఎఫెక్టివ్లీ డిమాన్స్ట్రేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మనం ఈ సెంటెన్స్ని చూసుకున్నట్లయితే ఇది ఒక ఇండిపెండెంట్ సెంటెన్స్గా మనం చెప్పవచ్చు. దీనిలో ఏ విధమైనటువంటి రెఫరెన్స్ వర్డ్స్ మనకు లేవు కాబట్టి మనం ఈ పారాగ్రాఫ్ని ఈ సెంటెన్స్తో మనం స్టార్ట్ చేయవచ్చు. సో దిస్ విల్ బి అవర్ ఫస్ట్ సెంటెన్స్. మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇన్ డిస్కషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ డేటా విజువలైజేషన్ టూల్స్ అని మనం మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరియు ఫర్ యాన్ ఇన్స్టాన్స్ అనేసి ఇక్కడ కొన్ని డేటా విజువల్స్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ ఇవి మనకి డేటా విజువలైజేషన్కి ఉపయోగపడే టూల్స్ అండి. సో ఇక్కడ టూల్స్ కోసం మెన్షన్ చేయడం జరిగింది. మరియు ఇక్కడ ఆ టూల్స్కి ఎగ్జాంపుల్ ఫర్ యాన్ ఇన్స్టాన్స్ అని టూల్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఈ సెంటెన్స్ తర్వాత ఈ సెంటెన్స్ని మనం రాయవచ్చు. సో ఇది మనకి సెకండ్ సెంటెన్స్ అవుతుంది. మనం అలానే ఫర్దర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దీస్ విజువల్స్ అని ఇక్కడ దీస్ అనే ఒక డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ దీస్ విజువల్స్ అని ఇది వేటి కోసం మాట్లాడుతుందండి? గ్రాఫ్స్ మరియు చార్ట్స్ కోసం మాట్లాడుతుంది. సో మనం బి మెన్షన్ చేసిన తర్వాతే సి మెన్షన్ చేస్తాం కాబట్టి మనకి సి అనేది థర్డ్ స్టేట్మెంట్ అవుతుంది. మరియు ఇక్కడ మనకి కన్క్లూజన్గా దేర్ ఫోర్ బై విజువల్లీ రిప్రజెంటింగ్ డేటా ట్రెండ్స్ అండ్ ప్రొజెక్షన్స్ దే ఎంపవర్ ఇండివిజువల్స్ అని ఒక కన్క్లూడింగ్ స్టేట్మెంట్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది మనకి లాస్ట్ సెంటెన్స్ అవుతుంది. సో ఈ ఆర్డర్లో చూసుకున్నట్లయితే 1, 2, 3 సో డిబిసిఏ అనేది మనకి కరెక్ట్ లాజికల్ అరేంజ్మెంట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. మనం ఈ సెంటెన్సెస్ మనం చూసుకున్నట్లయితే మనం ఒకటి ఐడెంటిఫై చేసాము, డి అనేది మనకి స్టార్టింగ్ స్టేట్మెంట్ అని. యాక్చువల్గా మనం మిగతా అరేంజ్మెంట్ చూడకుండా ఇక్కడ ఓన్లీ డీనే ఉంది కాబట్టి మనకి ఆప్షన్ డీనే మనకి పాసిబుల్ అవుతుందని మనం సింపుల్గా చెప్పవచ్చు. ఎలా చెప్పగలిగామండి? ఇక్కడ ఓన్లీ డీతోనే మనం ఈ పారాగ్రాఫ్ని స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకు ఓన్లీ పాసిబిలిటీ డీనే ఉంది కాబట్టి ఆప్షన్ డీనే మనకి పాసిబుల్ అవుతుందని మనం చెప్పవచ్చు. ఇలా మనం ఒక పారాగ్రాఫ్లో స్టార్టింగ్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. దీనిలో ఏ విధమైనటువంటి డిపెండెంట్ వర్డ్స్ మనం ఉండకూడదు. అలానే ప్రొనౌన్స్ ఏ ప్రొనౌన్స్ వాడాం అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ అదే సెంటెన్స్లో కానీ నౌన్ ఉండి దానికోసం రిఫర్ చేసే ప్రొనౌన్ ఉంటే పర్వాలేదు, కానీ నార్మల్గా నౌన్ లేకుండా ఒక ప్రొనౌన్ ఉంది అంటే అటువంటి సెంటెన్స్తో మనం పారాగ్రాఫ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టార్ట్ చేయలేము. అలానే మనం ఇక్కడికి వచ్చేసరికి కన్క్లూజన్ మరియు సమ్మరీ స్టేట్మెంట్స్ చూసుకుంటే ఈ ఎంటైర్ పారాగ్రాఫ్ని ఒక కన్క్లూడింగ్ స్టేట్మెంటు లేదా ఒక సమ్మరీతో మనం పారాగ్రాఫ్ని ఎండ్ చేస్తుంటాం. ఇటువంటి సందర్భంలో సాధారణంగా అల్టిమేట్లీ, ఫైనల్లీ, ఇన్ కన్క్లూజన్, ఇన్ సమ్మరీ అని ఇటువంటి వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ వర్డ్స్ ఉన్నట్లయితే అది ఆ పారాగ్రాఫ్కి సమ్మరీ ఇస్తుందని మనం క్లియర్గా చెప్పవచ్చు. అలానే మనం చూసుకున్నట్లయితే ఈ స్టార్టింగ్ స్టేట్మెంట్, కన్క్లూజన్ స్టేట్మెంట్ మధ్యలో మనకి ఈ సపోర్టింగ్ లేదా అపోజింగ్ ఐడియాస్తో కొన్ని ఎగ్జాంపుల్స్తో కొన్ని సెంటెన్సెస్ ఉండడం మనం గమనించవచ్చు. ఈ సెంటెన్సెస్ని మనం పెయిర్ చేయడం అనేది మనకి పారాజంబుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అండి. సో మనం ఎప్పుడైతే ఈ స్టార్టింగ్ స్టేట్మెంట్ని మనం ఐడెంటిఫై చేసామో మనకి తరువాత ఇంపార్టెంట్ టాస్క్ ఏది అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి సెంటెన్సెస్ని ఈ సపోర్టింగ్ లేదా అపోజింగ్ లేదా ఎగ్జాంపుల్స్ ఇచ్చే ఇటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ని మనం పెయిర్ చేయడం అనేది మనకి ప్రధానమైనటువంటి టాస్క్. వీటిని ఎలా పెయిర్ చేస్తామండి అంటే మనకి దానికి డిఫరెంట్ మెథడ్స్ వాడొచ్చండి.
సో ఎటువంటి మెథడ్స్ అంటే ఇవి ఒక సీక్వెన్స్లో ఉన్నట్లయితే ఆ సీక్వెన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ని బట్టి మనం అరేంజ్ చేయవచ్చు. ఇవి ఒక టైంని మాట్లాడుతుంటే అంటే ఒక పర్టికులర్ టైంలో ఒక యాక్షన్ జరిగి ఇంకొక టైంలో ఇంకొక యాక్షన్ జరిగిందంటే మనం ఆ యాక్షన్ ఆధారంగా వీటిని మనం పెయిర్ చేస్తాం. అలానే కొన్నిసార్లు మనం చూసుకున్నట్లయితే ఒక పారాగ్రాఫ్లో ఒక కంప్లీట్ నేమ్ వాడుతారు. సో ఈ నేమ్ వాడిన తర్వాత ఇంకోసారి ఒక చిన్న షార్ట్ నేమ్ వాడతారు. సో మనం ఇది ఒక సాధారణమైన అలవాటు మనకి ఒక లాంగ్వేజ్లో. ముందుగా ఒక కంప్లీట్ నేమ్ వాడి తర్వాత ఓన్లీ షార్ట్ నేమ్ వాడతాం. సో ఈ లాజికల్ ఆర్డర్లో మనం సెంటెన్సెస్ని పెయిర్ చేయవచ్చు. అలానే మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు ఎబ్రివేషన్స్. సో ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు కంప్లీట్ ఎబ్రివేషన్ ఇస్తారు. సో ఫర్దర్గా మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తాం, ఓన్లీ యాక్రోనిమ్ కానీ లేదా ఎబ్రివేషన్ కానీ వాడుతాం. సో ఈ ఆర్డర్లో కూడా మనం ఈ సెంటెన్సెస్ని డిఫరెంట్ వేస్లో మనం ఏం చేస్తామండి, పెయిర్ చేస్తాం. సో ఎప్పుడైతే పెయిర్ చేసామో ఈ పెయిర్ స్టేట్మెంట్స్తో పాటుగా మనం ఆప్షన్స్లో ఏ పాసిబిలిటీస్ ఉన్నాయనేది దాని ప్రకారం మనం ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇలానే కొన్ని మనకి వర్డ్స్తో సింపుల్గా మనం సెంటెన్సెస్ని పెయిర్ చేయగలుగుతామండి. ఎటువంటి వర్డ్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఒకవేళ సీక్వెన్స్ కోసం మాట్లాడుతున్నట్లయితే అంటే సిరీస్ ఆఫ్ యాక్షన్స్ కోసం మాట్లాడుతుంటే ఫస్ట్లీ, సెకండ్లీ, నెక్స్ట్, దెన్, కాన్సిక్వెంట్లీ, సబ్సీక్వెంట్లీ, ఫైనల్లీ ఇటువంటి వర్డ్స్ ఉన్నట్లయితే మనం ఆ సెంటెన్సెస్లో ఒక సీక్వెన్స్ జరిగింది అని చెప్పి ఈ వర్డ్స్ ఆర్డర్ ప్రకారం మనం సెంటెన్సెస్ని మనం పెయిర్ చేయగలం. అలానే వర్డ్స్ యూజ్డ్ టు ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్. మనం ఇప్పుడే ఎగ్జాంపుల్లో చూసామండి ఆ పారాగ్రాఫ్లో. అందులో మనకి ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయడం వల్ల దానికి ముందు చెప్పిన కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్స్ని మనం యాడ్ చేసాం. అలానే మనం ఒక సెంటెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఇన్స్టాన్స్, సచ్ యాజ్, ఇన్క్లూడింగ్, టు ఇలస్ట్రేట్ ఇటువంటి వర్డ్స్ ఉన్నట్లయితే మనకు ఆ మెయిన్ కాన్సెప్ట్ రాసిన తర్వాత ఈ వర్డ్స్ ఉన్నటువంటి సెంటెన్స్ని దాంతో పేర్ చేసి మనం కాంబినేషన్స్ని మనం చూడవచ్చు. అలానే కొన్నిసార్లు మనం రెండు ఐటమ్స్ని కంపేర్ చేస్తాం. ఇలా కంపేర్ చేసేటప్పుడు ఈ వర్డ్స్తో ఉన్న సెంటెన్స్ దొరికితే అది ఏ ఐడియాతో కంపేర్ చేస్తున్నాం అనేదాన్ని మనం అబ్జర్వ్ చేసి ఈ సెంటెన్సెస్ని మనం పేర్ చేసి పారాగ్రాఫ్ని మనం కరెక్ట్గా అరేంజ్ చేయగలుగుతాం. ఎటువంటి వర్డ్స్ అంటే సిమిలర్లీ, లైక్ వైజ్, ఇన్ ద సేమ్ వే, జస్ట్ యాజ్, కరస్పాండింగ్లీ ఇటువంటి వర్డ్స్ మనం ఒక సెంటెన్స్లో చూసినట్లయితే ఇది ఏ ఐడియాతో కంపేర్ చేస్తున్నాం అనేది చూసుకొని ఆ సెంటెన్స్తో ఈ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని మనం యాడ్ చేసి ఒక పెయిర్ తయారు చేసి మనం కాంబినేషన్స్ని మనం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అలానే కొన్నిసార్లు కాజ్ అండ్ ఎఫెక్ట్, యాక్షన్ అండ్ రిజల్ట్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఒక పర్టికులర్ యాక్షన్ జరిగింది, దానికి రిజల్ట్ ఇది అని చెప్పడం కూడా మనం గమనించవచ్చు. ఇటువంటి సందర్భంలో ముందు మనం యాక్షన్ మెన్షన్ చేసిన తర్వాతే దానికి రిజల్ట్ మనం మెన్షన్ చేస్తాం. సో మనం ఎప్పుడు ఇటువంటిది మనం అబ్జర్వ్ చేయగలము అంటే సెంటెన్సెస్లో బికాజ్, సిన్స్, కాన్సిక్వెంట్లీ, దేర్ఫోర్, హెన్స్, యాజ్ ఎ రిజల్ట్, దస్, ఇఫ్, దెన్, వెన్, దెన్ ఇటువంటి సెంటెన్సెస్ మనం ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మనం ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉందని మనం అబ్జర్వ్ చేసుకొని లేదా యాక్షన్ అండ్ రిజల్ట్ ఉందని అబ్జర్వ్ చేసుకొని ముందు జరిగిన యాక్షన్ సెంటెన్స్ని రాసి దానికి పెయిర్గా ఈ రిజల్టెంట్ యాక్షన్స్ని మనం యాడ్ చేస్తాం మనం. సో ఈ ఆర్డర్ మనం ఫాలో అయినట్లయితే మనం సెంటెన్సెస్ని తొందరగా పేర్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఒకసారి ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ద ఫస్ట్ సెంటెన్స్, హోలీ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. మనం ఈ పర్టికులర్ సెంటెన్స్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హోలీ కోసం డిస్క్రైబ్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. నౌ లెట్ us read the next sentence. Then on the next day, people of all ages gathered together to play with colors called gulal and colored water called dulhandi. మనం ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నెక్స్ట్ డే అని మనం ఒకటి అబ్జర్వ్ చేయవచ్చు. అంటే దీని ముందున్నటువంటి ప్రీవియస్ డే కోసం మెన్షన్ చేసి తరువాత మనం ఈ నెక్స్ట్ డే అనే సెంటెన్స్ని మనం పెయిర్ ఆ సెంటెన్స్తో దీన్ని మనం పెయిర్ చేయగలం మనం. సో నౌ లెట్ us read the next sentence. People celebrate Holika Dahan on the first day by gathering around and burning piles of wood and cow dung and singing bhajanas related to Holi. మనం ఈ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ డే అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఫస్ట్ డే, నెక్స్ట్ డే అని ఈ రెండు ఒక సీక్వెన్స్ని తెలియజేస్తున్నాయి కాబట్టి మనం సిబిని ఒక కాంబినేషన్గా వాడగలం. ముందు ఫస్ట్ డే మెన్షన్ చేసి తర్వాత మాత్రమే నెక్స్ట్ డేని మనం మెన్షన్ చేస్తాం. సో ఈ కాంబినేషన్లో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ చూడొచ్చు.
మనం కొన్నైనా ఎలిమినేట్ చేయగలం. బట్ లెట్ us read the next sentence. It is also a festival of unity as it brings people together to celebrate a festival regardless of caste, ethnicity or religion. మనం ఈ పర్టికులర్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఇది ఈ హోలీ కోసం ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరియు ఇక్కడ ఇట్ అనేది మనం ఒక ప్రొనౌన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఇది దేనికోసం మాట్లాడుతుందండి? హోలీ కోసం మాట్లాడుతుంది. సో మనం ఏ తర్వాత మాత్రమే డీని వ్రాయగలం. సో ఏడిసిబి అనేది మనకి కాంబినేషన్ అవుతుందండి. ఎందుకంటే ఇది ఫర్దర్గా హోలీ కోసం మెన్షన్ చేయడం. సో ఈ ఫెస్టివల్ కోసం మెన్షన్ చేసి ఫస్ట్ డే ఏం చేస్తాము, సెకండ్ డే ఏం చేస్తాం అనేది కాబట్టి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సో డి తర్వాత సి తర్వాత బి అనేది మనం వాడాలనేసి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డే, నెక్స్ట్ డే హోలీ కోసం మెన్షన్ చేయడం జరిగింది, ఫర్దర్గా హోలీ కోసం డిస్క్రైబ్ చేయడం జరిగింది, ఫస్ట్ డే, నెక్స్ట్ డే అని ఇది ఒక సీక్వెన్స్లో ఉంది కాబట్టి మనం ఆర్డర్ని సింపుల్గా చెప్పవచ్చు మనం. సో ఏడిసిబి అనేది మనకి కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. ఇలా మనకి సెంటెన్స్లో ఎప్పుడైతే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ ప్రకారం మనం సెంటెన్సెస్ అరేంజ్ చేసినట్లయితే పారాగ్రాఫ్ని మనం తొందరగా సాల్వ్ చేయగలుగుతాం. యాక్చువల్గా మనకి ఏదైనా ఒక సీక్వెన్స్ దొరికిన వెంటనే మనం ఆప్షన్స్లో కాంబినేషన్ చూసినట్లయితే మనం తొందరగా సాల్వ్ చేయవచ్చు. నౌ లెట్ us see the next question. Observe this. Let me read the first sentence. But while the court's action solved one problem, it created another. But because of the closure, many workers lost their jobs. మనం ఈ పర్టికులర్ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే మనకి బట్ అనే వర్డ్ని మనం అబ్జర్వ్ చేయవచ్చండి. బట్ అనే వర్డ్ని మనం ఎప్పుడు వాడతాం? మనం ఏదైనా ఒక కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి, లేదా ఎక్సెప్షన్ కోసం మాట్లాడడానికి, లేదా టు షిఫ్ట్ ఫోకస్, ఇటువంటి సందర్భంలో మనం బట్ అనే వర్డ్ని మనం వాడుతాం. ఒక ఐటెం కోసం డిస్క్రైబ్ చేసి దాని ఫోకస్ని వేరే దానికి బట్ దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ అని చెప్పడానికి మనం బట్ వాడుతాము. అలానే ఒక కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఒక విషయం కోసం మాట్లాడుతూ దీనికి కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మనం బట్ అనే వర్డ్ని వాడుతాము. అలానే ఎక్సెప్షన్, సో కొన్నింటి కోసం చెప్పి ఇది పాసిబుల్ కాదు అని చెప్పడానికి కూడా ఇటువంటి సందర్భంలో కూడా మనం బట్ అనే వర్డ్ వాడతాం. సో ఇక్కడ బట్ ఉంది కాబట్టి దీని ముందు ఏదో ఒక ఐడియా ఉండాలి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ని నేను పారాగ్రాఫ్కి ఫస్ట్ సెంటెన్స్గా నేను వాడలేను. నౌ అబ్జర్వ్ దిస్ సెకండ్ సెంటెన్స్. ఫర్ ఇన్స్టాన్స్ ద కోర్ట్స్ డైరెక్టెడ్ industries in residential areas in Delhi to close down or shift out of the city. ఈ పర్టికులర్ సెంటెన్స్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫర్ అన్ ఇన్స్టాన్స్ అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. దేనికి ఎగ్జాంపుల్ చెప్తుంది అనేది మనం చూడవలసి ఉంటుంది. నౌ లెట్ us read the next sentence. In recent years, while the courts have come out with strong orders on environmental issues, these have sometimes affected people's livelihoods adversely. ఈ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్గా మనకి కనిపిస్తుంది. ఇందులో దేనికి రెఫరెన్స్ లేదు కాబట్టి మనం ఈ స్టేట్మెంట్తో సెంటెన్స్ని మనం స్టార్ట్ చేయొచ్చు. బట్ లెట్ us see the next sentence. Several of these industries were polluting the neighborhood and discharge from these industries were polluting the river Yamuna because they had been set up without following the rules. మనం ఈ పర్టికులర్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఇది ఈ ఇండస్ట్రీస్ కోసం ఫర్దర్గా చెప్తుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే వైల్ ద కోర్ట్స్ హ్యావ్ కమ్అట్ విత్ స్ట్రాంగ్ ఆర్డర్స్ అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎటువంటి ఆర్డర్స్ అని మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక కాన్సెప్ట్ కోసం మాట్లాడడం జరిగింది. ఇందులో ఈ సెంటెన్స్లో ఫర్దర్గా అది ఎటువంటి ఎగ్జాంపుల్స్ అని ఇవ్వడం జరిగింది. సో అది ఎటువంటి ఎగ్జాంపుల్స్ అని ఇక్కడ ఇండస్ట్రీస్ కోసం మాట్లాడడం మనం గమనించవచ్చు. ఈ ఇండస్ట్రీస్ కోసం ఫర్దర్గా ఈ సెంటెన్స్లో డిస్క్రైబ్ చేయడం మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్కి ఇది ఒక ఎగ్జాంపుల్ కాబట్టి మనం సిబిని మనం పేర్ చేయగలం. మనం ఇక్కడ మనకు సిబి అనేది ఒక పేర్ అవుతుందండి. అలానే ఇది ఫర్దర్గా ఈ ఇండస్ట్రీస్ కోసం ఇక్కడ డి స్టేట్మెంట్లో డిస్క్రైబ్ చేసాం కాబట్టి మనం సిబిడిని మనకు పాసిబుల్ కాంబినేషన్గా చూడవచ్చు. యాక్చువల్గా మనం సిబి అనేది మనం పేర్ చేసాం కాబట్టి సిబితో మనకి పాసిబుల్ ఆప్షన్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్నో కొన్నింటిని మనం ఎలిమినేట్ చేయవచ్చు. బట్ లెట్ us see what is the logical connection among these sentences. Okay, then we can see the options. మనకి యాక్చువల్గా
సెంటెన్స్ అరేంజ్మెంట్లో ఆప్షన్స్ అనేవి చాలా క్రూషియల్ పార్ట్ అనేది ప్లే చేస్తాయండి. కొన్నిసార్లు ఏ సెంటెన్స్తో స్టార్ట్ చేయొచ్చు లేదా ఏ సెంటెన్స్తో ఎండ్ చేయొచ్చు అనేది మనకి ఆప్షన్స్లో, లేదా ఏంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది మనం ఆప్షన్స్ ద్వారా చెప్పవచ్చు. బట్ లెట్ us see what are the sentences and how they logically connected, that we will see. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండస్ట్రీస్ కోసం మెన్షన్ చేయడం జరిగింది. మనం ఫర్దర్గా ఇక్కడ ఇండస్ట్రీస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మనం బి తర్వాత డిని అటాచ్ చేసాం. అలానే ఇక్కడ మనం ఏ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ చెప్పినటువంటి ఈ లైవ్లీహుడ్ అడ్వర్స్లీకి కంక్లూడ్ చేస్తూ దానికి రీజన్ ఇక్కడ మనం మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, బికాజ్ ఆఫ్ ద క్లోజర్ మెనీ వర్కర్స్ లాస్ట్ దేర్ జాబ్స్. ఇక్కడ మనకి ఎఫెక్టెడ్ పీపుల్స్ లైవ్లీహుడ్ అడ్వర్స్లీ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. దీనికి కంక్లూడ్ స్టేట్మెంట్గా మెనీ వర్కర్స్ లాస్ట్ దేర్ జాబ్స్ అని ఈ లాస్ట్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో మనకి పాసిబుల్ ఆప్షన్ ఇక్కడ ఏమవుతుందండి, సిబిడిఏ అనేది మనకి మోస్ట్ పాసిబుల్ ఆప్షన్ అవుతుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ సిబిడిఏ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సిబి అనేది ఒక పెయిర్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక ఆప్షన్ అవుతుంది. ఓన్లీ ఆప్షన్ ఈజ్ దిస్ వన్. సో అవర్ ఓన్లీ ఆప్షన్ ఈజ్ దిస్ వన్. సో మనం ఎప్పుడైతే ఒక పెయిర్ని మనం ఐడెంటిఫై చేయగలిగామో ఈ పెయిర్ ప్రకారం ఆప్షన్స్ మనం టాలీ చేసినట్లయితే మనం సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు రిమైనింగ్ సెంటెన్సెస్ చూడకుండా. బట్ మనం ఇలా ప్రతిసారి ఓన్లీ ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఆప్షన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓన్లీ మనం ఆప్షన్స్ని చూస్తూ అరేంజ్ చేస్తామని అనేది అది కరెక్ట్ కాదు. బట్ మనం సెంటెన్సెస్ చదువుతూ ఏంటి పాసిబిలిటీ అని చూసుకుంటే మాత్రం 100% తొందరగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. నౌ లెట్ us see one more question. Observe this first sentence. However, overly harsh criticism can hinder creativity and innovation. ఈ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇది హౌఎవర్తో స్టార్ట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. మనం ముందుగా చెప్పుకున్నాం ఒక ఓపెనింగ్ స్టేట్మెంట్ తర్వాత దానికి ఒకటి అపోజింగ్ చేసేది లేదా సపోర్ట్ చేసే స్టేట్మెంట్స్ మనం యూజువల్గా వాడుతామని అనేసి. ఇవి ఏ స్టేట్మెంట్ అపోజ్ చేస్తాయి, ఏ స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తాయి అనేది మనం చూసుకున్నట్లయితే మనకి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి, కొన్ని స్టేట్మెంట్స్ అనేవి అపోజ్ చేస్తాయి లేదా కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ని ఇస్తాయి. ఏ స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తాయి అనేది మనం ఎలా తెలుసుకోగలం అంటే ఒకవేళ సెంటెన్స్ కానీ ఇటువంటి వర్డ్స్ ఎడిషనల్లీ, ఫర్దర్ మోర్, మోర్ ఓవర్, ఆల్సో, ఇన్ ఎడిషన్, బిసైడ్స్, యాజ్ వెల్ ఇటువంటి వర్డ్స్తో కానీ సెంటెన్స్ స్టార్ట్ అయిందంటే అది మనకి ఇచ్చినటువంటి ముందు కాన్సెప్ట్కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని మనం చెప్పవచ్చు. అలానే హౌఎవర్, ఆన్ ద అదర్ హ్యాండ్, కన్వర్స్లీ, నెవర్దిలెస్, డిస్పైట్, ఆల్దో, నాట్ విత్ స్టాండింగ్, ఇన్స్పైట్ ఆఫ్, ఆన్ ద కాంట్రరీ ఇటువంటి వర్డ్స్ మనకు ఉన్నాయనుకోండి ఆ ముందు ఇచ్చినటువంటి ఐడియాకి కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అనేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలము. మరియు ఇటువంటి రెండు సెంటెన్సెస్ని మనం పేర్ చేసినట్లయితే సెంటెన్స్ అరేంజ్మెంట్ అనేది మనం తొందరగా చేయగలుగుతాం. సో మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హౌఎవర్తో స్టార్ట్ అయిందండి. మరియు ఇక్కడ హిండర్ అనే వర్డ్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే దీనికి మెయిన్ కాన్సెప్ట్ అనేది దీనికి ఈ స్టేట్మెంట్కి ఆపోజిట్గా ఉంటుంది. ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం చూద్దాం. Now let me read the second sentence. Therefore, balancing critic with encouragement is crucial for maintaining a healthy academic environment. మనం ఈ సెంటెన్స్ చూసుకున్నట్లయితే therefore అని ఒక కన్క్లూజన్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. Now let us read the third sentence. Constructive feedback fosters improvement while personal attack undermine collaboration. ఇక్కడ మనకి రెండు కాన్సెప్ట్ కోసం మాట్లాడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. Now let us read the last sentence. Criticism in academic circles is essential for intellectual growth. మనం ఈ సెంటెన్స్ చూస్తే ఇది క్రిటిసిజం కోసం మాట్లాడుతుందండి మరియు ఇది ఇంటలెక్చువల్ గ్రోత్ కోసం మాట్లాడుతుంది. ఇక్కడ మనం ఈ స్టార్టింగ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే హౌఎవర్ హార్ష్ క్రిటిసిజం కెన్ హిండర్ క్రియేటివిటీ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది ఇంటలెక్చువల్ గ్రోత్ కోసం మాట్లాడుతుంది, ఇది హిండర్ క్రియేటివిటీ కోసం మాట్లాడుతుంది మరియు హౌఎవర్ అనే వర్డ్తో అటాచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మెయిన్ కాన్సెప్ట్. దీనికి కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ని హౌఎవర్తో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి మనం సింపుల్గా చెప్పవచ్చు ఈ డి మరియు ఏ అనేవి ఒక పెయిర్ అనేసి. ఈ డి అనేది ఒక పెయిర్ అవుతుంది. ఈ కాంబినేషన్లో మనం ఆప్షన్ చూడొచ్చు. బట్ లెట్ us arrange the remaining sentences.
సో ఇప్పుడు రిమైనింగ్ సెంటెన్సెస్ చూసుకున్నట్లయితే మనం ఈ సి సెంటెన్స్ చూసుకుంటే ఇది రెండింటి కోసం కూడా మాట్లాడుతుందండి. సో ఓపెనింగ్ స్టేట్మెంట్, దాని కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ విత్ హవెవర్, తర్వాత ఇది రెండింటి కోసం మాట్లాడుతుంది కాబట్టి నేను ఈ రెండింటి తర్వాత మాత్రమే నేను సి రాయగలను. ఎందుకంటే అంటే ఇక్కడ ఇది మనకి ఈ రెండింటి కోసం కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అంటే ఈ క్రిటిసిజం కోసం మాట్లాడుతుంది పాజిటివ్గా, అలానే పర్సనల్ అటాక్ అని ఇక్కడ హ్యార్స్ క్రిటిసిజం కోసం కూడా మాట్లాడుతుంది. ఈ రెండింటి కోసం మాట్లాడుతుంది కాబట్టి ఈ రెండు రాసిన తర్వాత మాత్రమే నేను సిని రాయగలను. అలానే కన్క్లూడింగ్ స్టేట్మెంట్ బి. సో డిఏసిబి అనేది మనకి మోస్ట్ సూటబుల్ అరేంజ్మెంట్ అవుతుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి. ఇలా మనం ఒక స్టేట్మెంట్కి కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ రెండింటిని పెయిర్ చేసి మనం ఆప్షన్స్తో మనం టాలీ చేసుకోవచ్చు. ఇక్కడ డిఏ అనేది ఒక పెయిర్ అని మనం రాసాం కాబట్టి డిఏతో మనకు పాజిబుల్ ఉండేది ఏంటి అని చూస్తున్నట్లయితే అది ఓన్లీ సిఏనండి. ఓకే, మనం ఎప్పుడైతే ఈ పెయిర్ని అబ్జర్వ్ చేసామో దానితో మనం ఒకసారి ఆప్షన్స్ని మనం టాలీ చేసుకున్నట్లయితే మనం క్వశ్చన్ని తొందరగా సాల్వ్ చేయగలుగుతాం. నౌ లెట్ us see one more question. Observe this question. The first sentence. The brain is active too during sleep, sending messages or the heart to beat regularly. మనం ఈ పర్టికులర్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ద బ్రెయిన్ ఈజ్ యాక్టివ్ టూ, ఇక్కడ ఆల్సో అనే మీనింగ్తో బ్రెయిన్ మెన్షన్ జరిగింది. అంటే దీనికి ముందు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దాని తర్వాతే మనం ఈ ఇన్ఫర్మేషన్ రాయగలం. కాబట్టి ఇది మన ఫస్ట్ సెంటెన్స్ కాదు. నౌ అబ్జర్వ్ ద సెకండ్ సెంటెన్స్. హవెవర్ ద బాడీ యూటిలైజెస్ ద స్లీపింగ్ టైం ఎఫెక్టివ్లీ. ఇక్కడ మనం హవెవర్ అనే వర్డ్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరియు ద బాడీ యూటిలైజెస్ ద స్లీపింగ్ టైం అని మెన్షన్ చేస్తాం. అంటే దీనికి కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఐడెంటిఫై చేయాలి. నౌ అబ్జర్వ్ ద సి సెంటెన్స్. We spend about 1/3 of our time sleeping. మనం ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 1/3 of our time sleeping అని మాట్లాడుతున్నాం. మరి దీనికి కాంట్రాస్ట్గా ఈ స్లీపింగ్ టైం యూటిలైజ్ చేస్తాం అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. కాబట్టి సి రాసిన తర్వాత మాత్రమే బి రాయగలను. సో సిబి అనేది ఒక కాంబినేషన్ అండి. సో ఈ సిబితో మనం ఆప్షన్స్ చూడొచ్చు. సిబి, సో ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి. సో ఇలా మనం కాంబినేషన్ చూస్తున్నట్లయితే మనం సింపుల్గా అరేంజ్ చేయగలం. బట్ లెట్ us see the remaining. It produces energy and release hormones for repair and growth during the night. సో ఇక్కడ మనకి ఇట్ అనే ప్రొనౌన్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ ఇట్ అనేది దేనికోసం మాట్లాడుతుందండి? ద బాడీ కోసం మాట్లాడుతుంది. బికాస్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎనర్జీ అండ్ రిలీజ్ హార్మోన్స్ ఫర్ రిపేర్స్ అండ్ గ్రోత్ డ్యూరింగ్ ద నైట్. సో ఈ నైట్ టైంలో, స్లీప్ టైంలో ఏంటి అనేది ద బాడీ యూటిలైజెస్ ద స్లీప్ టైంని యూటిలైజ్ చేసుకుంటుంది. ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది అనేది ఇట్ ప్రొడ్యూసెస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి బి తర్వాతనే డి రాయగలం. సో ఇక్కడ టూ అనే వర్డ్ ఆల్సో అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఈ బాడీతో పాటుగా అడిషనల్గా ఇంకో ఇన్ఫర్మేషన్ ద బ్రెయిన్ ఈజ్ యాక్టివ్ టూ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. కాబట్టి ఈ డి తర్వాతనే నేను ఏ రాయగలను. సో మన పాజిబుల్ కాంబినేషన్ ఇక్కడ ఏమవుతుందండి అంటే సిబిడిఏ. సో ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. బట్ మనం ఈ రెండింటిని ఒక పెయిర్ సెంటెన్స్గా ఏర్పాటు చేసి వాటితోనే ఆప్షన్స్ నుంచి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాం. ఇలా సెంటెన్స్లో ఒక లాజికల్ కనెక్షన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసి సెంటెన్సెస్ని పెయిర్ చేసినట్లయితే మనం ఈ అరేంజ్మెంట్ని తొందరగా చేయగలుగుతాం. నౌ లెట్ us see one more question. Observe this. The first sentence. The sand is so hot that you cannot walk over it in the day. Second sentence. Here there is nothing but sand and rock. And the third sentence. A great part of Arabia is a desert. However, there are springs of water, but these are few and far apart. మనం ఈ లాస్ట్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ హవెవర్ అనే వర్డ్ని అండ్ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అలానే ఈ ఫస్ట్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే శాండ్ ఈజ్ సో హాట్ అండ్ కెనాట్ వాక్ అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ రెండు కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ ఎలా చెప్పగలిగామంటే ఇక్కడ దెర్ ఆర్ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ అని ఉంది, ఇక్కడ హాట్ దట్ యు కెనాట్ వాక్ అని ఉంది, మరియు ఇక్కడ హవెవర్ అనే వర్డ్తో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్ మరియు దీని తర్వాత మనం డీని వాడగలం. సో ఏడి అనేది మనకు ఒక పాజిబిలిటీ. మరియు ఈ సెంటెన్స్ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ గ్రేట్ పార్ట్ ఆఫ్ అరేబియా ఈజ్ డెజర్ట్ అనేది మనకి స్టార్టింగ్ స్టేట్మెంట్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్. హియర్ దేర్ ఈజ్, సో దీని తర్వాత ఇది ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హియర్ దేర్ ఈజ్ నథింగ్ బట్ శాండ్ అండ్ రాక్ అని ఈ సి స్టేట్మెంట్ని ఫర్దర్గా
ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి మనం సి తర్వాతనే బి వాడగలం. సో సిబిఏడి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. సిబిఏడి ఇక్కడ డిఎన్ ఉంది, సిబిడిఏ, కాబట్టి ఇది మన ఆప్షన్ కాదు. సో మనం ఈ రెండింటితో ఒక పెయిర్ చేసామండి. ఏం చేసామండి మనం? ఏడి అనేది మన పెయిర్. సో ఏడి అనేది ఎక్కడ పాసిబిలిటీ ఉంది? ఏడి అనేది కూడా ఓన్లీ బిలోనే పాసిబుల్ ఉంది. ఇలా మనం సెంటెన్సెస్ పెయిర్ చేసి ఆప్షన్స్ టాలీ చేసినట్లయినా సరే మనం క్వశ్చన్ని తొందరగా చేయగలుగుతాం. నౌ అబ్జర్వ్ ది నెక్స్ట్ క్వశ్చన్. వీ కెన్ సీ దెర్ ఆర్ సమ్ ప్రొనౌన్స్. ఇక్కడ దే, దిస్ అని కొన్ని ప్రొనౌన్స్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ప్రొనౌన్స్ అనేవి మనకు సెంటెన్స్ అరేంజ్మెంట్లో చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తాయండి. ఎందుకు అంటే మనకు బాగా తెలుసు, మనం ఒక నౌన్ ప్లేస్లో ప్రొనౌన్ని వాడుతాము కాబట్టి ముందు నౌన్ మెన్షన్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్రొనౌన్స్ని వాడుతాం. అలానే ఆర్టికల్స్ కూడా మనకి కొన్నిసార్లు ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి అంటే మనం దేనికోసమైనా చెప్పేటప్పుడు ముందు ఏ వాడుతామో దాన్ని తర్వాత మెన్షన్ చేసేటప్పుడు ది అని వాడుతాం మనం. కాబట్టి ఆర్టికల్స్, ప్రొనౌన్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. మనం ప్రొనౌన్స్కి వచ్చేసరికి అందులో ఈ ప్రొనౌన్ అనేది ఏ నౌన్ ప్లేస్లో వాడామో ఆ నౌన్ని ముందుగా మెన్షన్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్రొనౌన్ ఉన్న సెంటెన్స్ని మెన్షన్ చేస్తాం. సో ఈ నౌను ప్రొనౌన్ ఒక పెయిర్గా చేసి మనం కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే మనం ఆ సెంటెన్స్ని తొందరగా అరేంజ్ చేయగలం. ఈ పర్టికులర్ క్వశ్చన్కి వచ్చేసరికి ఒకసారి అబ్జర్వ్ చేయండి. దే ఆల్సో వోర్ ఫెల్ట్ క్యాప్స్ టు కవర్ దేర్ ఇయర్స్. మనం ఈ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ దే అనే ప్రొనౌన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరియు ఆల్సో అంటే అంతకు ముందు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటి ఉన్నట్లయితే దాని తర్వాత ఆల్సో అనేది మనం వాడుతాం. నౌ అబ్జర్వ్ ద సెకండ్ సెంటెన్స్. దే వోర్ ట్రౌజర్స్ టక్డ్ ఇన్ టు లెదర్ బూట్స్. సో దే వోర్ ట్రౌజర్స్, దే ఆల్సో వోర్ ఫెల్ట్ క్యాప్స్. సో ఈ రెండు అనేది ఒక కాంబినేషన్గా మనం చెప్పవచ్చు. నౌ అబ్జర్వ్ ద సి స్టేట్మెంట్. దిస్ ప్లేస్ వాజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ స్కిల్ఫుల్ ఆర్చర్స్ అండ్ హార్స్మెన్. మనం ఈ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ దిస్ ప్లేస్ అని ఉందండి. ఇది ఏ ప్లేసో తెలియకుండా నేను సెంటెన్స్ దీంతో స్టార్ట్ చేయలేను. అలాగే ఇక్కడ దే అనే వాళ్ళు ఎవరో తెలియకుండా ఈ స్టేట్మెంట్తో నేను సెంటెన్స్ స్టార్ట్ చేయలేను. అలాగే ఇక్కడ కూడా దే అని ఉంది. సో దే అనేది ఎవరు అని తెలియకుండా ఈ స్టేట్మెంట్తో నేను సెంటెన్స్ స్టార్ట్ చేయలేను. సో ద లాస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇన్ ద 5th and 4th centuries BC టుడేస్ సౌత్ ఉక్రెయిన్ వాజ్ నోన్ యాజ్ సిథియా. సో ఈ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అని మనం చెప్పవచ్చు. సో ద పారాగ్రాఫ్ని ఈ స్టేట్మెంట్తో మనం స్టార్ట్ చేయవచ్చు. సో దిస్ విల్ బి అవర్ ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ ఫర్దర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దిస్ ప్లేస్ అని ఈ ప్లేస్ కోసం ఈ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైంది, స్కిల్ఫుల్ ఆర్చర్స్ అండ్ హార్స్మెన్ అనేవారు దే అని. సో ఇక్కడ దే ఓర్ అండ్ దే ఆల్సో ఓర్ అని ఉంది కాబట్టి ఇది మన థర్డ్ స్టేట్మెంట్, ఇది మన ఫోర్త్ స్టేట్మెంట్ అవుతుంది. ఇలా ప్రొనౌన్స్ అనేవి మనకి సెంటెన్స్ అరేంజ్మెంట్లో చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో అవర్ కరెక్ట్ ఆర్డర్ ఈస్ డిసిబిఏ. ఇలా మనం ఈ ప్రొనౌన్స్తో ముందుగా నౌన్ వాడి తర్వాత మాత్రమే మనం ప్రొనౌన్స్ వాడినటువంటి సెంటెన్స్ని వాడి సెంటెన్సెస్ని మనం అరేంజ్ చేస్తాం. సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి లాజికల్ కనెక్షన్స్తో మనం సెంటెన్సెస్ని పెయిర్ చేసి సెంటెన్సెస్ అనేవి ఒక లాజికల్ ఆర్డర్లో, ఒక కొహరెంట్ ఆర్డర్లో మనం పారాగ్రాఫ్ని మనం అరేంజ్ చేయగలం. ఇవే కాకుండా మనకి ఇటువంటి లాజిక్ ఏమిటి లేదు అంటే ఆ సెంటెన్స్లో ఒక స్టోరీ మూమెంట్ లేదా కోర్స్ ఆఫ్ యాక్షన్ లేదా టైం రెఫరెన్స్తో మనం ఆ సెంటెన్సెస్ని లాజికల్గా అరేంజ్ చేయగలుగుతాం. ఈ మెథడ్స్ వాడి మనం ఒక పారాగ్రాఫ్ని తొందరగా అరేంజ్ అనేది మనం చేయగలుగుతాం. I hope you enjoyed the session. Thank you.